హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారండి? నాకు కామెంట్స్లో చెప్పండి. ఈరోజు స్మాల్ వ్లాగ్ని అయితే షేర్ చేయబోతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. డైలీ వేర్ బట్టలు మొత్తం చాలా గజిబిజిగా ఉన్నాయి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. కబోర్డ్ అంతా కూడా నీట్గా సర్దుదామని ఇస్త్రీ బట్టలుకి ఇవ్వడానికి ఒక బ్యాగ్లో పెట్టేసి అన్నీ కూడా నీట్గా మడత పెట్టి ఇలా అమ్మ శారీస్ అయితే ఇలా సర్దాను. కొన్నేమో బ్లౌజులు పెట్టేసి బెడ్షీట్లు, అలానే కింద కబోర్డ్లో అన్నయ్య బట్టలు అవి కూడా సర్దేశాను. ఇంక ఈ సైడ్ అయితే సర్దలేదు, ఇంక రేపు సర్దుదామని. ఎండకి ఉక్కపోసేస్తుంది. ఇంక మామిడి పళ్ళు వచ్చాయి, 3 కేజీలకి 100 అంట. కాయ ఒకటి తిని చూడమన్నారు, తీయగా ఉంది. కాయలు చిన్నవైనా కూడా టేస్ట్ బాగున్నాయి. అందుకు 100 రూపీస్ అయితే తీసుకుందాము నేను తీసుకెళ్ళడం కోసం. నాకు ఈరోజు వారం అందుకని పాలకూర ఎగిరి చేసింది, అది వేసుకొని లంచ్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాను. మా శివానికి ఫిష్ కర్రీ అంటే ఎంత పిచ్చో నిజంగా. మా అమ్మ వాళ్ళు ఫిష్ కర్రీ కుక్ చేసుకున్నారు, రైస్ తెచ్చేసుకొని ఫిష్ కర్రీ వేసుకుని ఎంత ఎంజాయ్ చేస్తూ తింటుందో. మేము మా మావయ్య గారు అమ్మాయి కన్ను ఆపరేషన్ చేయించుకుందంటే చూడడానికి అమ్మ నేను వెళ్తున్నాము. బస్ ఎక్కి ద్రాక్షారామం వరకు అయితే వచ్చేసాము. ఇంకా ద్రాక్షారామం నుంచి దిగి మళ్ళీ రామచంద్రపురం ఆటో ఎక్కాలి. ఇక్కడ ఫ్రూట్స్ అవి తీసుకుంటున్నాము. దానిమ్మకాయలు, యాపిల్స్ కాయలు అయితే తీసుకొని మళ్ళీ ఆటో కోసం వెయిట్ చేయాలి. ఆటో అయితే దొరికేసింది, ఆటో ఎక్కేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. రామచంద్రపురం ఆటోస్ తొందరగానే దొరికేస్తాయి. ఇంకా రామచంద్రపురాన్ని మళ్ళీ వెల్లంతిని దగ్గర దిగి వెళ్ళకి ఆటో ఎక్కి ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇదిగోండి సాయికి ఇంకా కన్ను రెడ్గా ఉంది. ఆపరేషన్ చేసి ఇంకా ఎన్ని రోజులు అవ్వలేదు. ఓవెన్ అది లేకుండా బ్రెడ్తో కేక్ అయితే చేసిందంటే టేస్ట్ చూపించింది. బాగానే ఉంది టేస్ట్ అయితే. ఓరియో బిస్కెట్స్తో చేసిందంట. ఆ తర్వాత ఇంకొంచెంసేపు కూర్చొని ఇంకా మళ్ళీ ఇంటికైతే స్టార్ట్ అయిపోయాను. చీకటి పడిపోతుంది కదా, మళ్ళీ ఆటోస్ అవి దొరకకపోతే ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఇంకా వేళ్ళలో ఆటో ఎక్కేసి మళ్ళీ వెల్లంతిని దగ్గర దిగి మళ్ళీ ద్రాక్షారం వెళ్ళి ఆటో ఎక్కాలి. బండి మీద అయితే సులువుగా ఉంటుంది, కానీ ఆటోలు అవి మారి చిరాకుగా అనిపిస్తుంది. ఇంకా నాకు నైట్ టిఫిన్ వచ్చేసి ఇన్స్టెంట్గా చేసుకునే పరోటా ప్యాకెట్ ఉంటే పరోటాలు అయితే ఫ్రై చేసుకొని మా అత్తయ్యని అడిగి వంకాయ మామిడికాయ కర్రీ తెచ్చుకొని ఇంకా టిఫిన్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాను. ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.